మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో, అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి సినిమాతో మన అందరినీ ఆకట్టుకుంటూ అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మరొక్కసారి మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏం నో ఇదే స్టేజ్ మీద 3 సంవత్సరాల క్రితం వినరో భాగ్యం విష్ణు కదా ఆ పదంతో మొదలుపెట్టాను. ఈ 3 సంవత్సరాల్లో చాలా జరిగాయి. దేవుడు చాలా అనుగ్రహించారు. మీ ప్రేమ చాలా అందింది. ఈ 3 సంవత్సరాల్లో చాలా చూశాను. లైఫ్ ఈజ్ సో గుడ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారంతా? అసలు తిరుపతిలో దిగినప్పటి నుంచి చాలా మంచి వైబ్. ఒక నిమిషం. ముందుగా మా టీంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంటైర్ థీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ తిరుపతిలో ఈవెంట్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే మా ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చాలా అంటే ఇంకా సినిమా 4 రోజుల్లో రిలీజ్ ఉంది. ఈవెంట్ ఎక్కడ పెట్టాలి? సినిమాని ఎస్కేఎన్ గారు మనం మాట్లాడుతుండనమాట. అంటే నాకు చాలాసార్లు ముచ్చటేస్తుంది. ఎస్కేఎన్ గారిని కానీ, సాయిరేష్ గారిని కానీ, ధీరజ్ అన్నని కానీ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా డిస్కషన్ ఉన్నప్పుడు సాధారణంగా ఏం చూస్తాం సినిమా అన్నప్పుడు, అరే సినిమా లాస్ట్ స్టేజ్కి వస్తుంది అంటే అరే బిజినెస్ అవ్వలేదో లేకపోతే ఇంకోటి అవ్వలేదో, ఏంటి మనీ పరంగా ఏం చేద్దాం, ఎంత తక్కువలో ప్రమోషన్ చేద్దాం, లేకపోతే ఎలా ఏంటి అన్న ఒక డిస్కషన్ ఉంటుంది. కానీ వీళ్ళ మధ్యన మాత్రం తగ్గేదే లేదు. ప్రమోషన్లు ఎంత గట్టిగా చేయాలో చెప్పండి. ఒక ఈవెంట్ కాదు, 2 ఈవెంట్లు కాదు, ఎక్కడైనా సరే మనం చేద్దాం, సినిమాని తీసుకెళ్దామని ఎప్పుడు వీళ్ళ మధ్య తపన ఉంటుంది. నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చేసే ప్రాసెస్లో చాలాసార్లు అనుకున్నాను, అరే ఒక సినిమా రవెన్న చాలా బాగా తీస్తున్నాడు. రోజు మేము లవ్లో పడిపోయేవాళ్ళం సీన్స్తో. రవెన్న డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమా జరుగుతుంది. 20 రోజులైంది, 30 రోజులైంది, 40 రోజులైంది, 50 రోజులు ఉంది, 60 రోజులు ఉంది, సినిమా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడే కానీ ప్రొడక్షన్ తరపు నుంచి అరే ఓకే చిన్నవేవో మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు కూర్చొని లేదు సినిమాని ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, సినిమాని బాగా తీయాలి అని ఎక్కడ ఖర్చుకు వెనకాడకున్నా, ఏదో తొందర పెట్టకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ. అసలు అంటే ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇంత మంచిగా ఇంత దూరం తీసుకొచ్చినందుకు. మా రవెన్న గురించి మాట్లాడాలి. రవెన్న ఒక్క నిమిషం తమ్ముడు. అంటే రవెన్న ఈ సినిమాలో ఏమో మా ఇద్దరికి ముందు పరిచయం లేదు. కథ చెప్పాడు, కథ అంతా అయిపోయింది, షూటింగ్ అంతా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆయన రైటింగ్ రాసి కొన్ని సీన్ పేపర్ నాకు ఇచ్చినప్పుడు, అరే ఏంట్రా ఈయన నా లైఫ్ను చూశాడా, నా పక్క నుండి కొన్ని సీన్స్ ఏమైనా చూశాడా దగ్గర, ఇలా రాసేసాడు ఏంటి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను రవీణ రైటింగ్కి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసిన జిగితారా సాంగ్కి గుర్తుపెట్టుకోండి, జూలై 24th 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా సాంగ్ లీడ్ ఉంటుంది. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే గూస్ బంప్స్ వస్తాయి, లేకపోతే కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి. నా గ్యారెంటీ ఏది గుర్తుపెట్టుకోండి, 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా లీడ్ అదిరిపోతుంది. అలాంటి కాన్వర్జేషన్ చాలా బాగా రాశారు. ఇందాక రవెన్ అన్నట్టు చెన్నై లవ్ స్టోరీలో కాన్వర్జేషన్స్ ఆయన 5 సంవత్సరాలు అన్నాడు, కానీ నాకు ఇంకా చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయన్న ఫీలింగ్. అంత ఈజీ కాదు ఇద్దరి మధ్యన కూర్చోబెట్టి కాన్వర్జేషన్స్ రాసి మెప్పించడం అన్నది. థ్యాంక్ యూ రవి అన్న, అంత మంచిగా రాసినందుకు. మా ధీరజ్ అన్న, థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు ఒక బ్రదర్లా పక్క నుండి సినిమాని బాగా అంటే ఎలా తీసుకెళ్ళాలి, ముందు ఏం చేయాలని చెప్పి ఈరోజు తిరుపతిలో ఇంత ఈవెంట్ ఇంత బాగా జరుగుతుందంటే ధీరజ్ అన్న, థ్యాంక్ యూ ధీరజ్ అన్న, ఇంత మంచిగా అంతా అరేంజ్ చేసినందుకు. మనీష్ శర్మ గారు సార్, మీ గురించి అయితే కాసేపు ఎక్కువసేపు మాట్లాడాలి సార్. బికాజ్ నాకు సినిమా అన్నది అంత గట్టిగా పరిచయం అయింది తిరుపతిలోనే. తిరుపతిలో మీ సినిమాలన్నీ అప్పుడు చూసి విజిల్స్ వేసి ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రా ఇది, ఈయన ఎప్పుడన్నా కనిపిస్తాడా, ఈయనకి మనం చెప్పాలరా అనే దగ్గర నుంచి ఈరోజు నా సినిమాకి మీరు మ్యూజిక్ చేసి ఇక్కడ మీకు చెప్పుకునే అవకాశం ఇదే తిరుపతిలో వచ్చింది సార్. ఒక్క సినిమా 2 సినిమా కాదు సార్, ఈ తిరుపతిలో
కృష్ణతేజలో అంటే రామ్రాజ్ థియేటర్లో ఇందిరా దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతాప్ థియేటర్లో సాంబా, మన చదలవాడ థియేటర్లో ఒక్కడు, అంటే 1, 2 కాదు సార్, మీ సినిమాలన్నీ మేము ఎక్కడో బైరాగపట్టేటి దగ్గర స్టార్ట్ అయ్యి ఆదివారం ఎప్పుడెప్పుడు హాలిడే ఇస్తారా అని మా ఆర్ఆర్ హై స్కూల్లో నేను చదువుకునేవాడిని. అక్కడి నుంచి ఆటో వేసుకొని స్పీకర్లు ఉన్న ఆటో ఎతికి, ఏదన్నా ఆటో వస్తే దాంట్లో స్పీకర్ లేదంటే పంపించేసి అప్పుడే వచ్చిన చిరుతా క్యాసెట్ని ఎన్నిసార్లు ఓన్లీ ఆ పాట వినడానికి ఆటోలో బైరాగపట్నం నుంచి గ్రూప్ థియేటర్స్ వరకు, మళ్ళీ గ్రూప్ థియేటర్స్ నుంచి బైరాగపట్టేటి వరకు రౌండ్లు కొట్టేవాళ్ళం సార్ మేము. అంటే అంత స్పీకర్స్లో అది వినాలని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు నాకు మీరు చేసిన లవ్ సినిమాల్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఖుషి సార్. ఖుషీలో అసలు పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు అలా కూర్చుంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఏదో తెలియని ఒక వైబ్ వస్తుంటుంది. మాకు స్క్రీన్లో నుంచి గాలి తగిలి ఏంట్రా ఇంత మంచి వైబ్ ఏంట్రా అని ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ సార్. చెన్నై లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మీరు లవ్ స్టోరీ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాబోతుంది నా సినిమాకి అని చెప్పి నేను లిటరలీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. ఐఎమ్ గ్లాడ్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇలాగే ఇంకొన్ని సినిమాలు మీతో చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు ఫస్ట్ డే నుంచి, అంటే ఈ సినిమా కంప్లీట్లీ సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు. ప్రతి పాట ఆయన ఇందాక అన్నట్టు ఇప్పుడు మీకు విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, సినిమా చూస్తున్నంతసేపు ఇంకా చాలా చాలా అంటే బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత చెన్నై లవ్ స్టోరీ సినిమా గుర్తొచ్చినప్పుడు పాటలు మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అంత బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా సాయిరాజ్ గారు, ఆయన ఏ రోజైతే ఫస్ట్ నాకు కాల్ చేసి మా కిరణ్ గారు ఇలా సినిమా చేస్తే ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి చాలా నెమ్మదిగా, ఆయన చాలా పద్ధతిగా చాలా సైలెంట్గా మాట్లాడతాడు. ఆయన వచ్చి ఇలా చెప్పండి అన్నారు, చెప్తాను ఒకసారి వినండి అన్నారు. ఆయన కథ వినిపించారు. వినన్న దగ్గర నుంచి ఆయన నాకు ఒకటే మాట చెప్పారు, సార్ ట్రస్ట్ మీ సార్, ఈ సినిమా మీకు ఒక డిఫరెంట్ కోణం తీసుకొస్తుంది, మీకు చాలా బాగుంటుంది, మీరు ఇంతకుముందు చేసిన పాత్రల కన్నా ఈ పాత్ర చాలా బాగుంటుంది అని చెప్పి. సార్ ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను సార్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. వెరీ హ్యాపీ ప్లేయింగ్ స్టీవెన్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎస్కేఎన్ గారు, పర్సనల్లీ నేను హ్యాపీ ఆయన స్పీచెస్లో అంత ఊపు చూస్తుంటే. నిన్నటి నుంచి నేను అడుగుతానని ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అంటే కొంతమంది పర్సన్స్తో ఉన్నప్పుడు సినిమా అంటే మనకు ఒక ఎనర్జీ, ఒక వైబ్ ఇస్తుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, కాసేపు 20 minutes కాన్వర్జేషన్స్ మాట్లాడితే తెలియని ఒక వైబ్. అంటే సినిమాలో ఆయన చాలా ఇయర్స్ నుంచి సినిమాల్లో ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంత ఎగ్జైటెడ్గా ఉండడం కానీ ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా గౌరీ, ఒక్క నిమిషం అమ్మా. గౌరీతో కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఓకే, మన డైలాగ్ ఏంటి, అవతల వాళ్ళ డైలాగ్ ఏం చెప్తారు, మనం బాగా చెప్పామా, అవతల వాళ్ళు బాగా చెప్పేశారా, సీన్ అయిపోయిందా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. గౌరీ నీతో చేస్తున్నంతసేపు అదేదో అరే ఇద్దరం కూర్చొని రియల్గా మాట్లాడుకుంటాం, ఈ గొడవ మనకైతే ఎలా మాట్లాడుకుంటాం అనే ఒక ఫీలింగ్ కలిగింది గౌరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లవ్లీ కోస్టార్. ఆ అమ్మాయి మీకు ముందు చాలా చూశారు, ఆ అమ్మాయికి ఈ సినిమా తర్వాత చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ఒక 10 minute సీక్వెన్స్ అయితే గౌరీ తినేస్తుంది స్క్రీన్ మొత్తం. మాస్ థియేటర్స్లో మీరందరూ విజిల్స్ క్లాప్స్ కొడతారు ఆ అమ్మాయి కోసం. లవ్ యూ తమ్ముడు, లవ్ యూ సో మచ్. ఇంకా మీ గురించి ఏం చెప్పాలి చెప్పండి మీ గురించి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. ఇంతకుముందు ఏవి చూస్తున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఒక స్టేజ్ మీద చెప్పినట్టున్నాను ఒక 2 years బ్యాక్. మీరు చాలా గర్వపడతారు, రాబోయే రోజుల్లో మేము కిరణ్ అన్న అభిమానిని రా, లేకపోతే కిరణ్ అన్నని ఇష్టపడే వ్యక్తిని రా అని చెప్పి ప్రతి ఒక్కరూ గర్వపడతారని చెప్పాను. ఇచ్చాను, మీరు చాలా హ్యాపీగా పెద్ద హిట్ చేశారు. కేరామ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తిరుపతి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెప్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. కేరామ్ చెన్నై లవ్ స్టోరీ కంటిన్యూస్గా కొడుతున్నాం. మిమ్మల్ని ఇంకా మరింత ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానన్నమాట. అంటే
ఇక్కడ నుంచి వెళ్ళాం కదా, ఏమీ లేని ఈ ప్లేస్ నుంచి ఏదో సినిమా చూస్తే చాలనే దగ్గర నుంచి ఈరోజు నాకు అవకాశం వచ్చింది, స్క్రీన్లో నటించేంత అవకాశం. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. నాకు వీలైనంత కష్టపడాలి, మంచి సినిమాలు చేయాలి, నాకింత అభిమానం ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో ఎప్పుడు చేసుకున్న పుణ్యమో కానీ ఎక్కడికి వెళ్ళినా చిన్న పాప దగ్గర నుంచి అవ్వ వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఇంకా కష్టపడాలి కష్టపడాలి, మంచి సినిమాలు చేయాలని ఎప్పుడు తపన పడుతూనే ఉంటాను. మళ్ళీ తిరుపతిలో చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింతగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. పక్కా, నో డౌట్. అందులో చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి మన దగ్గర నుంచి. మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఒక్క నిమిషం. మామూలుగా మనకి నేను ఇక్కడ సినిమాలు చూసేటప్పుడు మామూలుగా మనకు ఒక ఆనవాయితీ ఉండేది కదా, ఎక్కడ ఫ్యాన్ షో పడుతుందిరా ఫస్ట్ ఏపీ తెలంగాణలో అంటే మన తిరుపతిలో పడేది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి బాక్స్ వెళ్ళేది, అక్కడ పూజ జరిపి ఫస్ట్ మన తిరుపతిలో పడేది. అందరం క్యూలు కట్టేవాళ్ళం, ఎప్పుడు ఫ్యాన్ షో వేస్తారు అని చెప్పి ప్రతి ఒక్క హీరో సినిమా కోసం. అలాగే ఇందాక మా ధీరజ్ అని చెప్పినట్టు ఐఎమ్ సో హ్యాపీ, చెన్నై లవ్ స్టోరీ అన్నిటికన్నా ఫస్ట్ తిరుపతిలోనే పడుతుంది. మీ టాక్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఒక డైలాగ్ అంటే చెప్పండి, ఒక డైలాగ్ అంటే చెప్పండి. ఒక్క నిమిషం తమ్ముడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇస్తాను తమ్ముడు ఫోటో. థ్యాంక్ యూ అమ్మా. చాలా మంది ఫ్యామిలీస్ వచ్చినట్టున్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు, అండ్ మా టీం అందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా అందరికి ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. ఐ ప్రామిస్ యూ ఆల్, చెన్నై లవ్ స్టోరీ జూలై 24th మీరందరూ బ్రీజీగా లవ్లో పడిపోతారు ఈ సినిమాతో. చూస్తున్నంతసేపు ఏదో ఒక అరే ఇంత బ్యూటిఫుల్ ఫిలిం చూసి, ఇంత మంచి ఒక పాటలు విని, ఇంత మంచి కాన్వర్జేషన్స్ విని ఎన్ని రోజులు అయిపోయిందిరా అని ఒక మంచి ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జూలై 24th. మీ అందరికీ పక్కా సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కిరణ్ గారు, వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు కానీ, సో ఇవాళ మన ఈవెంట్ ఇంత సక్సెస్ అయింది కాబట్టి మీరు నేను అడిగిన ఒక క్వశ్చన్ కి నో చెప్పకుండా ఆన్సర్ చేస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఓకే, ఫోన్ తీసుకొని రహస్య గారికి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి అంతే. మేము ఆ రియాక్షన్ కావాలి అని కోరుకుంటున్నాం అంతే. మీరు ప్రామిస్ చేశారు, ఆడపిల్లకి మాట ఇచ్చి తప్పుతారా? అలాగా మాట ఇచ్చారు కదా, తప్పుతారా? మీ ఫోన్ ఏది? అలా ఒట్టు మీద గట్లు లేవు. ఏంటి మన రాయలసీమ వాళ్ళ ముందు ఒక అమ్మాయికి మాట ఇచ్చి I love you అని చెప్పమంటే అది మీ వైఫ్ కి అంత మొహమాట పడతారేంటి మీరు? వద్దండి ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే, ఏదో ప్రామిస్ అంటారు, మళ్ళీ నాకు ఏదేదో అయిపోతున్నా. ఫోన్ ఏంటి ఒకసారి? ఫోన్ కిరణ్ గారి ఫోన్ ఏదమ్మా? రెడీ. స్పీకర్ ఆన్ చేయండి. కాల్ చేస్తాను అంతే, అంతా అవ్వదు. స్పీకర్ ఆన్ చేయండి. మీరే మాట్లాడండి. హలో హలో అయిపోలేదు కానీ. హలో 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 వినిపిస్తుందా? ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ చెప్పారు. Okay, I want status. They've told me no. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. లవ్ యూ ఆల్, సీ యూ అగైన్. జూలై 24th థియేటర్లో రచ్చలేద్దాం, సరేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. వీ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్. ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కిరణ్ గారిని అండ్ టీమ్ చెన్నై లవ్ స్టోరీ అందరినీ కూడా.